అందరికీ నమస్తే అండి. మా గుడివాడ అమర్నాథ్ని ఊరికనే తిట్టాం మేము. అయ్యో ఎందుకే తలా తోక లేకుండా మాట్లాడతాడు. గుడివాడ అమర్నాథ్ తెలివితేటలు మనం గతంలో చూసాం. ఎంత ఎరిపప్పు అయ్యాడు అనేది మనం చూసాం. ప్రతిసారి ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఇంకాస్త ఎరిపప్పు అయిపోతాడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి. ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి చిరకాల కలది. అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు నిద్రలో కళ వచ్చింది ఆయనకి, ఇలాగా భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టాలని. అది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడు. అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేశాడని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా చూడండి. ఫ్రస్ట్రేషన్ మాట ఏడుపు ఇంక చివరికి పుట్టకల దాకా వెళ్ళిపోయాడు. ఇంకా వినిపిస్తా. ఈరోజు కొత్తగానేమో స్థానికంగా కొంతమంది నాయకులు ఈ ప్రచార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో జగన్మోహన్ రెడ్డి గారివి కొన్ని వీడియోలు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, సరే కనీసం మనిషి పుట్టినందుకు కనీసం సిగ్గు అనేది ఉంటే, మీరు ఏదన్నా ఒక వీడియో ప్రజల ముందు పెడదాం అనుకున్నప్పుడు మొత్తం వీడియోని పెట్టండి, తప్పలేదు. మీ బ్రతుకుల్లాగా మీ పార్టీ నాయకత్వం దగ్గర నుంచి మీ వరకు మీ బ్రతుకులు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా కట్ కాపీ పేస్ట్ మీకు కావాల్సినటువంటిది కట్ చేసుకొని దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టి ప్రజల్ని ఏదో తప్పుదోవ పట్టించాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నీది నిజంగానే కోడి బుర్ర అమర్నాథ్. నీకు నిజంగా బుర్ర బుద్ధి జ్ఞానం లాంటిది ఏమీ లేవు నీకు. సరే పోనీ పక్కన పెట్టి, ఇవన్నీ పక్కన పెట్టు. నిజంగా మీకు సిగ్గుంటే, మనిషి పుట్టక పుట్టుంటే, ఇంక జన్మల గురించి వదిలే కానీ మనిషి పుట్టక పుట్టుంటే, ఇప్పుడు నువ్వు ఏదైతే మాట్లాడావో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని సగం సగం కట్ చేసి ఇది మాకు అనుకూలంగా ఉన్న వీడియోలు తిప్పుతున్నారు ప్రజలు మభ్య పెట్టడానికి అని చెప్పేసి అని మాట్లాడుతున్నావు కదా. పోనీ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాజిటివ్గా మాట్లాడిన మాటలు, పోనీ మీకు అనుకూలంగా మాట్లాడిన మాటలు కట్ చేసి పెట్టుకోవచ్చుగా. మీకు ఆప్షన్ ఉంది కదా అమర్నాథ్. అలా చేయలేరు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ని వ్యతిరేకించాడు కానీ ఎక్కడా సమర్థించలా. ఏమన్నాడో, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి 20 నాటికల్ మైల్స్ కూడా లేదు, 40-45 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఎయిర్పోర్ట్లోనే ఏకలు తోలుకుంటున్నారో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు, ఎర్ర బస్సు కూడా వెళ్ళని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పేసి అని మాట్లాడాడు. దాని అర్థం వ్యతిరేకించినట్ట సమర్థించినట్ట? మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవరికైనా సరే అది వ్యతిరేకించినట్టే అవుద్ది. దాన్ని ఎవడో కూడా సమర్థించాడని చెప్పేసి అని అనడం. నీ బుర్ర ఎంతసేపు కోడి గుడ్డులో పెడతావు, గుడ్డులో కాదు అనకూడదు కానీ చెప్తున్నా ఉదాహరణకి. ఎంతసేపు ఆ తింగర ఆలోచన తప్పితే ఇంక మాట్లాడితే ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయాడు. ఇంక పుట్టకల దాకా వెళ్ళిపోయాడు. పోనీ చూపించుకొని మీకు అనుకూలంగా మాట్లాడిన వీడియోలు కానీ లేదంటే ఆ మాటలు మీరు కట్ చేసి మరి మీరు ప్రచారం చేసుకోవచ్చు కదా. ఇక ఇలా జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడాడని చెప్పేసి అని వినిపిస్తా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది కూడా వినిపిస్తా ఒకసారి. ఇంకా ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపించిన తర్వాత. ఏమని జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకించారని, లేదా మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి దాంట్లో అవసరమైతే కోర్టుకి వెళ్తామని ఎందుకు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2016 సంవత్సరంలో, బహుశా 15-16 సంవత్సరాల్లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేద్దాం అనుకున్నప్పుడు ఎంత కావాలి, ఎంత స్థలం కావాలి, సరే ఆ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో ఎంత స్థలం కావాలి, అంత కలిపి బహుశా నాకు తెలిసి 2500 నుంచి 3000 ఎకరాలు. అలా అనలేదులే పనోడా. ఇక నువ్వు ఇంకా అప్పాబాయ్ కవర్లు చెప్పమాక వచ్చి నువ్వు దీనికి మాత్రం ముందే ఉంటావు. ఈ అప్పాబాయ్ కవర్లు చెప్పడంలో ముందే ఉంటావు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 1000 ఎకరాల్లో ఉంది, 900 ఎంతో చెప్పుకొచ్చాడు. చెన్నై ఎయిర్పోర్ట్ 1200 ఎకరాలు 1300 ఎకరాల్లో ఉంది. ఎక్కడెందుకు 1000 ఎకరాలు సేకరిస్తున్నారో అంత అవసరం ఏముందని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. అదే చెన్నై ఇవాళ ప్రస్తుత ఎయిర్పోర్ట్ సరిపోక చెన్నై శివార్లలో ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టాలని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. దాదాపు 4700 ఎకరాలు సమీకరించాలని చెప్పేసి అని ఆలోచనలో ఉన్నారు. ఎందుకు? అక్కడ ఎయిర్పోర్ట్ ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ సరిపోక ఆల్రెడీ టెర్మినల్ 2 కొత్తగా కట్టారు. అక్కడ కట్టరా ఇప్పుడు ఫ్యూచర్లో మనం డెవలప్మెంట్ అవ్వా సరిపోద్దా మనకి? ఆ మాత్రం ఆలోచన విధానాలు ఉండవా అండి? ఒకసారి గుడివాడ అమర్నాథ్ ఒకసారి ఒక నిమిషం ఉండు చెప్తా. ఇవన్నీ మాట్లాడే ముందు ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటలు, ఆ రోజు ఆయన ఏమైనా మాట్లాడాడో క్లియర్గా వినిపించిన తర్వాత మద్దతుగా మాట్లాడా, వ్యతిరేకంగా మాట్లాడా, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటనేది ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి వినండి. పక్కనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది,
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టము ఇంకొకటి ఏం చెప్తాయనంటే ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటే ఆ ఎయిర్పోర్ట్ కు 150 నాటికల్ మైల్స్ అవతలనే ఉంటే 150 కిలోమీటర్ల అవతలనే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని. రైట్. దీని అర్థం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వ రూల్ ప్రకారం ఒక ఎయిర్పోర్ట్కి ఇంకొక ఎయిర్పోర్ట్కి మధ్య దూరం 150 నాటికల్ మైల్స్ అని చెప్పేసి అన్నాడు కదా. మరి భోగాపురం అంత దూరం లేదు కదా. దాని అర్థం ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ ఇక్కడ వద్దు అనే కదా, వ్యతిరేకించినట్టే కదా, అవునా కదా? మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. ఆ మాటలకు అర్థం అదే కదండి. అవన్నీ వదిలేస్తారు ఇక్కడ. మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది. మరి 20 నాటికల్ మైల్స్ కూడా లేకపోతే అంటే 20 అంటే ఒక నాటికల్ మైలు 1.852 కిలోమీటర్లు అన్నమాట. అంటే 20 నాటికల్ మైల్స్ అంటే దాదాపుగా 45 కిలోమీటర్లు కూడా ఉండదు. అటువంటిది పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడ నుంచి భూములు తీసుకొని పోవాలట. చూసావు కదా, నేను పూర్తిగా వినిపించలేను. చాలా మాట్లాడాడు, ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఉంది వీడియో, కానీ నేను పూర్తిగా అంత ఓపిక నాకు లేదు. ఆ రోజు మాట్లాడిన మాటలు ఇవే కదా. ఈ మాటలకు అర్థం ఏంటో చెప్పు. నీకు నిజంగా సిగ్గుంటే, మీ జన్మలకు నిజంగా సిగ్గు సెరవు లాంటిది ఏదైనా ఉంటే, మీది నిజంగా మనిషి జన్మ అయి ఉంటే కనుక గుడివాడ అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి అర్థం క్లియర్గా వివరించి చెప్పు. ఈ వీడియో ప్లే చేయి. ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి కదా మాట్లాడాడు, చాలా స్పష్టంగా మాట్లాడాడు కదా. ఎయిర్పోర్ట్కి మధ్య దూరం 150 నాటికల్ మైల్స్ ఉండాలి, కానీ ఇక్కడ 20 నాటికల్ మైల్స్ కూడా లేదు, 45 కిలోమీటర్లు కూడా లేదు. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నదే కదా. ఈ లెక్కల్లో మీది మనిషి పుట్టక కాదు, 100%. నేననే మాట కాదు, గుడివాడ అమర్నాథ్ చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిది మనిషి జన్మ కాదు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులది మనిషి జన్మ కాదు అని చెప్పేసి నేను చెప్పట్లా, అలా చెప్తున్నారు. మరి దానికి సమాధానం చెప్పొచ్చు కదా. మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఇందాక చెప్పాను కదా నేను. పోనీ మేము వీడియోలు సగం కట్ చేసి అప్లోడ్ చేస్తున్నాము, సో లేదంటే ఈ సామాజిక మాధ్యమాల్లో తిప్పుతున్నాం అని చెప్పేసి అంటున్నారు కదా. మీకు అనుకూలంగా ఉన్న వీడియోలు, మీకు అనుకూలంగా మాట్లాడిన మాటలో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఎప్పుడైనా మాట్లాడి ఉంటే ఆ వీడియోలు మీరు తిప్పుకోండి, చక్కగా చెప్పొచ్చు కదా, కౌంటర్ వీడియోలు చేయొచ్చు కదా. ఇదిగో మీరు ప్రచారం చేసేది తప్పు, అసలు వీడియోలు ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ విధంగా మాట్లాడాడని చెప్పేసి చెప్పొచ్చు కదా. కోర్టుల్లో కేసులు వేశారు, కేసులు వేస్తామన్నారు. ఒకవేళ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములన్నీ మళ్ళీ తిరిగి ఇచ్చేసి ఎయిర్పోర్ట్ని నేను నిలిపివేస్తానని చెప్పేసి అని మాట్లాడాడు. ఇవాళ సిగ్గు లేకుండా వచ్చి ఇంకెక్కడ పుట్టకల దాకా వెళ్ళిపోయి ఇంక ఎదవలకి ఇది ఒకటి తక్కువ వచ్చింది. ఇంకా ఏదైనా అంటే అమ్మ అక్క అలి అంటారు, లేదంటే పుట్టకల దాకా వెళ్ళిపోతారు, లేదంటే నీ అమ్మ మొగుడు ఆడమ్మ మొగుడు అని చెప్పేసి అని అంటారు. ఇది ఒక్కటి వచ్చింది లేక నా కొడకలారు మీ అందరికీ కూడా. పై వీడు మాజీ మంత్రి, మళ్ళీ వీడు మంత్రిగా ఉండగా ఏ రోజు పట్టుమని 10 నిమిషాలు ఆడి శాఖకి సంబంధించి 10 నిమిషాల పాటు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పాపాను పోలేదు. ఎక్కడ మాట్లాడినా ఎరిపాప అయిపోవడమే. వెళ్ళాడు, హైదరాబాద్ వెళ్ళి అక్కడ మీడియా ప్రతినిధులు ఒక ప్రశ్న అడిగాడు. ఎవరిని? గుడివాడ అమర్నాథ్ అడిగారు అన్నమాట. ఏమైనా పరిశ్రమలు ఏమైనా తీసుకొస్తున్నారా? మీరు ఐటీ మంత్రి కదా, ఇప్పటివరకు రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చారు, దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి అని చెప్పేసి అని ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానంగా ఐటీ మంత్రిగా ఉన్న ఈ కోడిగుడ్డు అమర్నాథ్ చెప్పిన సమాధానం ఏంటంటే, కోడి గుడ్డెట్టింది, ఎంత గుడ్డెట్టింది, నా సైజు గుడ్డెట్టింది, ఎంత గుడ్డు, అది పొదగాలే. ఇప్పుడు అది పొదగాలంటే ఇప్పుడు దాని మీద నేను పొదగాలా, లేదంటే జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలా అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నామని మాట్లాడాడు. ఎటకారంగా వ్యంగ్యంగా మాట్లాడాలంటే నీకంటే ఎక్కువగా మాట్లాడతాం మేము కూడా. అది పొదగలేకపోయాడు. మంత్రిగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసాడు, గుడి పొదగటానికి అవ్వలేదు. ఇవాళ వచ్చి సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే పరిశ్రమల గురించి కానీ, లేదంటే నీ యొక్క శాఖకు సంబంధించి కానీ ఏ రోజు మాట్లాడావు నువ్వు అసలు? చిరంజీవి గారి పాటకి డ్యాన్స్ చేసాడు, అమ్మడు లడ్జు కుమ్ముడు అని చెప్పేసి అని. ఇలా కుటుంబ సమేతంగా ఏదో ఒక ఫంక్షన్ చేసుకొని ఆ బెల్ట్ అటు ఇటు తిప్పుకుంటా స్టేజ్ మీద కళ్ళలో పెట్టేసుకొని గుడ్డోలాగా అటు ఇటు ఊగేసాడు మంత్రి. ఇవాళకి నీ శాఖకు సంబంధించి నువ్వు వెళ్ళావు కదా. పరిశ్రమలు మీరు తీసుకొచ్చారా? ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు చెప్పు? కియా కార్ల పరిశ్రమ కానించి ఇవాళ అమరావతి వరకు ప్రతి దశలోనూ, ప్రతి సందర్భంలోనూ, ఎప్పుడు పడితే అప్పుడు అన్నింటిలోనూ కూడా వ్యతిరేకించుకుంటూ వెళ్ళడమే కదా. ఏ కార్యక్రమం చేపట్టినా సరే. అప్పట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ని తప్పుపట్టారు,
వ్యతిరేకించారు. తర్వాత పట్టిసీమ ప్రాజెక్టు, దాన్ని వ్యతిరేకించారు. పోలవరం ప్రాజెక్టు, ఇంకా అదైతే గాలిగా వదిలేశారు. గాలికి వదిలేని పక్కన పెడితే దాన్ని సర్వనాశనం చేసి పెట్టేశారు. అది అయిపోయింది. అమరావతి, లేదంటే రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందంటే దాన్ని మొట్టమొదటిగా వ్యతిరేకించేస్తారు. లేదు అవినీతి, అక్రమం, ల్యాండ్ దోచేసుకుంటున్నారు, కబ్జాలు చేసేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ క్రెడిట్ దుబ్బేస్తానికి మళ్ళీ వీళ్ళు ఎగేసుకొని వచ్చేస్తారు. లేదు మా వల్ల వచ్చేసింది అదంతా. ఎక్కడ పోనీ ఒకవేళ మీ వాళ్ళు వచ్చుంటే ఆ రోజు ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఆ రోజు ఏ రోజైనా సరే మంత్రులుగా ఉన్నవాడు ఎవడైనా సరే ఆయా శాఖలకు సంబంధించి ఎవడైనా మాట్లాడారా? లేదు. ఎవరిని మాట్లాడినా కానీ అన్నీ అమరాబుతులే కదా. ఇవాళ వచ్చి మీరు ఎయిర్పోర్ట్ మేము కట్టామండి, మా వాళ్ళే వచ్చిందండి. కనీసం సిగ్గుండాలి అమర్నాథ్ మాట్లాడడానికి. ఎవడో నమ్మడం, జనాలు మరీ అంత పెద్దోళ్ళు కాదు. అందుకే చెప్పేది ఏదైనా దూరదృష్టితో ఆలోచించాలి అనేది. మనకు అదేమీ లేదు. ఏది పడితే పది అడ్డగోలుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం, ఎరుపప్పులు అయిపోవడం. మళ్ళీ ఇక్కడికి వచ్చి మనిషి పుట్టకైనా, లేదంటే అమ్మ అబ్బా, లేదంటే అమ్మ అక్క అలి, ఇంక అప్పాబాయ కౌరులు చెప్తానికి పనికొస్తావు. నువ్వు దేనికి పనిచేయవు. ఈ అప్పాబాయ కౌరులు చెప్తాను తప్పితే నువ్వు దేనికి పనికిరావు. నువ్వు చెప్పు. నీ హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమల లిస్ట్ ఏదైనా ఉంటే సంతకాలు చేసే ఉంటావు కదా, ఆ మాత్రం గుర్తుంటుందా? ఇప్పుడు నేనున్నాను అమర్నాథ్. గత సంవత్సర కాలంలో కొంతమందిని కలిసినప్పుడు ఎవరిని కలిసినా సరే ఖచ్చితంగా నాకు గుర్తుంటుంది నాకు. లేదు నేను ఏదైనా పని చేశాను అనుకో, లేదంటే నేను ఏదైనా వ్యాపారం చేశాను అనుకో, ఆ వ్యాపారం నిమిత్తం నేను ఎవరైనా కలిసాను అనుకో, నేను ఎవరిని కలిసాను, ఎవరితో మాట్లాడాను, ఏం చేశాను, అది ముందుకు వెళ్ళిందా లేదంటే అర్ధాంతరంగా ఆగిపోయిందా అనేది నాకు తెలీదా? మరి నువ్వు ఒక మంత్రివి, మంత్రిగా చేసావు, మాజీ మంత్రి కదా. నువ్వు మంత్రిగా ఉండగా ఏ పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నారో, ఎంఓఏలు కుదుర్చుకున్నారో అనేది నీకు తెలీదా? చెప్పొచ్చు కదా. అది చెప్పడు అలాగా. ఏం లేదు, ఏముందని చెప్తాడు. వైజాగ్లో పెట్టారు సమ్మిట్, 13 లక్షల కోట్ల రూపాయలు అన్నారు. ఇలా కార్యకర్తలు సూటు బూటు తీసుకెళ్ళిపోయారు. ఓ మధ్యాహ్నం 1 గంటకో 1 గంట పోకో భోజనానికి ఒక పావుగంట లేట్ అయిందని చెప్పేసి అని అక్కడ ఉన్న పెంగాని ప్లేట్లతో కొట్టేసుకున్నారు. పెద్ద రచ్చ అది. 3 రోజుల కార్యక్రమం అన్నారు, 1.5 రోజులు ఎత్తేసారు. అది పోయింది అక్కడితోటి. ఎవరితో ఎంఓ చేసుకున్నారో తెలుసా? ఫిల్మీ మోజీ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్తో ఎంఓ కుదుర్చుకున్నారు. అప్పుడు మాట్లాడాను నేను, యూట్యూబ్ ఛానల్తో ఎంఓ ఏంట్రా దిక్మాల ఎదవల్లారా అని చెప్పేసి అని. ఇది వాళ్ళ కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేశారు. అప్పుడు మన వీడియోలు చేసిన తర్వాత డిలీట్ చేస్తారు అనుకోండి. చెప్తున్న ఉదాహరణకి నీ మేధస్సు గురించి, నీ తెలివితేటల గురించి, నీ అపర మేధావితనం గురించి వర్ణించుకుంటా పోతే ఒక రోజు పట్టుద్ది. నీ మేధావితనం గురించి వర్ణించాలంటే అమర్నాథ్ ఒక రోజు పట్టుద్ది. నువ్వు మాట్లాడడం ఎక్కడికి వచ్చి నీకు ఏం తెలుసు అని చెప్పేసి అని. నీ శాఖకు సంబంధించి నువ్వు వేళలేవు. మీకు మాకు పెద్ద తేడా ఏం లేదు. మీరు రాజకీయ నాయకులుగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా చలామణి అయిపోయారు. మేము ఎలాగ సామాన్యులుగా ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. కనీసం మాకు ఉండే జ్ఞానంలో, సామాన్యులకు ఉండే జ్ఞానంలో నీకు 10% కూడా ఉండదు. డొల్లా ఏం ఉండదు. కొత్త స్క్రిప్ట్ వస్తుందో చదివేసి వెళ్ళిపోతావు అంతే. లేకపోతే వీడికి అంత నిజంగా అంత తెలివితేటలు ఉంటే ఒకవేళ నేను ఇప్పుడు చెప్పింది ఏదైనా తప్పు అనుకుంటున్నారేమో, తప్పు పడతారేమో కానీ చెప్తున్న ఉదాహరణ చెప్తున్నా. అసెంబ్లీలో ఎవడైనా సరే బొబ్బట్లు, మామిడి తాండ్రి, కొబ్బరి నూజు, మసాలా దినుసులు, మసాలా సరుకులు, తర్వాత మామిడి తాండ్ర ఇంకా చెప్పుకొచ్చాడు. ఇలాంటి కుటీర పరిశ్రమలతోటి ఏ ప్రభుత్వం అయినా సరే ఒప్పందాలు చేసుకుంటాయా? ఈ అసెంబ్లీలో చదివేశాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు అని చెప్పేసి అసెంబ్లీలో లెగిసి బొబ్బట్లు, మామిడి తాండ్రే, మసాలా సరుకులు, లేదంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ చదివేశాడు. మరి ఎరుపప్పు అన్నాలా వద్దా? ఆడెవడో రాశాడు, స్క్రిప్ట్ రాశాడు. మరి ఈడైనా సరే చదివేటప్పుడు ఒరే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పాలసీలు ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవాలంటే ఆ పాలసీలకు అనుగుణంగానే ఒప్పందాలు చేసుకుంటారు. ఇలాగ బొబ్బట్లు, మామిడి తాండ్రు అని చెప్పేసి అని అంటున్నారు. నేను ఇక్కడ చదివితే ఎరిపప్పన అయిపోతాను అనే ఇంగిత జ్ఞానం వీడికి ఉందనాలా లేదనాలా? వీడికి లేదు, చదివేశాడు. మామూలుగా ట్రోల్ అవలా. ఇవాళకి కూడా ఐటీ మంత్రుల్లో జోకర్ గడ ఎవడన్నా ఉన్నాడంటే ఇక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అని చెప్పి చూపిస్తారా? నీ మేధావుతాను మా దగ్గర చూపించు. మాకు నువ్వు ఎంత మేధావో మాకు తెలుసు. ఆ రోజే నీకు తెలివి ఉండుంటే వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ని నువ్వు అసెంబ్లీలో చదవవు. అది నీకే తిరిగింది. నిన్నే చెప్పించుకుంటున్నట్టు ట్రోల్ చేశారు, భయంకరంగా ట్రోల్ చేశారు. వాటికి ట్రోల్ చేస్తారు నిన్ను. ఆడెవడో స్క్రిప్ట్ ఇస్తేనే కానీ మాట్లాడలేవు. ఇక నీకు బుర్ర ఉందని చెప్పేసి మేము అనుకోవాలి. ఇక నీకు సిగ్గుసారం ఉంటే నువ్వు మాట్లాడుతున్నావు. ఒకవేళ నువ్వు చెప్పాలి ఇప్పుడు సమాధానం. నీకు నిజంగా సిగ్గుసారం ఉంటే, నువ్వు నిజంగా నీది మనిషి జన్మ అయి ఉంటే కనుక, మనిషి పుట్టక పుట్టుంటే
ఆ రోజున నువ్వు చదివిన అసెంబ్లీలో చదివిన బొబ్బట్లు మామిడి తాండ్రే తర్వాత ఈ మసాలా సరుకులు లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పర్సలు అన్నావు కదా, వాటికి ప్రభుత్వం కేటాయించిన భూములు ఇది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పి నువ్వు చదివే కదా, ఎంఓఎలు కుదుర్చుకున్నారని చెప్పేసి అని. ఆ ఎంఓఎలు ఏమన్నా ఉంటే బయట పెట్టాలి. ఆ రోజు నువ్వు చెప్పింది అంతా కూడా అబద్ధమే కదా, ఆ లెక్క అయితే నీది మనిషి పుట్ట కాదు కదా. ఎందుకు ఊరికే చెప్పుకుంటా పోతే ఓ పూట అట్టుతో ఒక అరగంట గంట నేను మాట్లాడేస్తాను, ప్రెస్ మీట్లు పెట్టో లేదంటే వీడియోలోనో కెమెరా ఆన్ చేసుకుని అరగంట కాదు గంట మాట్లాడతాను. మనం గంటలు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. చేసింది ఏమైనా ఉంటే చెప్పుకోవాలి. ఇంకా దీని గురించి మీరు మాట్లాడమాకండి, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మీరు మాట్లాడమాకండి. జనానికి తెలుసు, జనానికి ఒక క్లారిటీ ఉంది. నువ్వు ఎంత రెచ్చిపోతే అది అంతా నీకే నష్టం. అనవసరంగా పుట్టగల దాకా వెళ్ళిపోతే అబ్బో సొంత చెల్లి తల్లి అసహించుకుంటున్నారు, ఇంకా అంతకన్నా దిక్కుమలుతానో లేదంటే అంతకు మించిన దరిద్రమైన పుట్టక ఇంకోటి ఉండదేమో. అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం.